తలనొప్పబెట్టేది, మన ఆలోచింపజేసేది, మనకు నిరంతరం శ్రమగా మారేది, మన మనసులో పెద్ద భూతమై కూర్చునేది, నిరంతరం కాపాడుకోవలసినది, మనకి నానాయాతంలో పెట్టేది, అది శాంతి ఎలా అవుతుంది? అది పెద్ద ఆలోచన అయిపోయి కూర్చుంది మనలో. సరేనా? ఇటువంటివన్నీ శాంతి అవుతాయా? మనకున్న వస్తువులు, వ్యక్తులు, వీళ్ళు వాళ్ళకి నిరంతరం ఆలోచనలు వీళ్ళందరూ. తనకంటూ ఒక రక్షణ లేని వస్తువు మనకు శాంతిని ఎలా ఇస్తుంది ప్రపంచంలో? దానికే రక్షణ లేదు ప్రపంచంలో. ఎవడో మన ఆదమర్చుంటే దూపోతాడు, మన మెళ్ళ బ్యాగ్ పడిపోతారు, అంతే కదా. పడిపోతే అయిపోయింది మన శాంతి కలిసి అడగెట్టుకుంది. ఇవన్నీ శాంత. కొంత ఆదమర్చుంటే మెళ్ళ బ్యాగ్ వెళ్ళిపోతున్నారు, అది శాంతేనా? దానికే రక్షణ లేదు వస్తువు. రక్షణ లేని వాళ్ళు, శాశ్వతం కాని వాళ్ళు శాంతి ప్రదాతలు ఎలా అవుతారు లేకుండా? వాళ్ళకే రక్షణ లేదు, కాలంతో వచ్చేది, కాలంతో కనుమరుగైతేది, ఇవన్నీ శాంతిస్తాయా? అందువల్ల భాగ్యవంతుడు ఎవడంటే శాంతితో ఉన్నవాడు. అందువల్ల ఈ భాగ్యవంతుడైన వాడ ఈ యతి. మరి ఈయన గారికి ఏదో కాలక్షేపం ఉండాలిగా. ఈ రోజు మొత్తం ఎలా ఉంటున్నాడు? ఆయనకి డే వెళ్ళాలిగా, మే నెల వెళ్ళాలి, జూన్ నెలలో వెళ్ళాలి, ఆయనకి ఏదో ఉంది కదా మొత్తం మీద. ఏదో ఆయన జీవిస్తున్నాడుగా, మనకు కనిపిస్తున్నాడుగా. ఆయనకి అర్థమైపోయింది నిజమైన భాగ్యం అంటే ఏమిటో. అందువల్ల ఈయన ఎలా రమిస్తాడు, ఈయన ఎలా చరిస్తాడు? అర్జునుడు స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ అని భగవద్గీతలు అడిగినట్టుగా 4 లక్షణాలు అడిగాడు ఆయన. ఆ విధంగానే యతీశ్వరుడు ఏ విధంగా ఉంటాడు అనగానే వేదాంత వాక్యేషు సదా రమంత, ఆయన ఒక్కడే భువనైకవంత. అంటే ఇది చాలా గొప్ప వాక్యాలు. నిన్న వెళ్తూ ఒక వాక్యం చెప్పుకున్నాం, మనకన్నా వేరుగా ఉండేది దుఃఖ పెట్టడానికి అని. నేను చివరిలో ఒక వాక్యం మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే ఆ వాక్యం మీకన్నా వేరుగా ఉంది కనుక. అది మాత్రం మర్చిపోతారు అంతేనండి కదా. వాక్యాన్ని సొంతం చేసుకోవాలి. మీద నుంచి ముత్యాలు పడుతుంటే కొంగిలా పెట్టి పట్టాలి, చేతుల్లో పడితే ఎక్కువ పట్టవు, కొన్ని కొంగిలేది ఎక్కువ పడతాయి కదా. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అందువల్ల విలువైన వాక్యాలు మనకన్నా వేరుగా ఉండి దుఃఖ పెట్టడానికి ఈ జ్ఞానం ఏమాత్రం ఉండాలి. ఆ విధంగానే ఈ మహానుభావుడు భువనేకవంత, మనకన్నా వేరుగా ఉన్నవాడు ఎవడో మనకు శాంతినివ్వలేడు. ఇది గుర్తు పెట్టుకోండి స్పష్టంగా. ఇది ఎక్కడ ఏ పుస్తకంలో రాసుకుంటారు, ఏ పుస్తకంలో రాసుకున్నా ఆ పుస్తకం ఎక్కడ కూడా పోతుంది. అందువల్ల మనసు అనే పుస్తకంలో జీవితాంతం మనకు కూడా ఉండవలసిన వాక్యం, మనకు వేరుగా ఉన్నది ఏది శాంతినివ్వలేదు. స్పష్టం స్పష్టం స్పష్టం. మీరు సుప్రీంకోర్టు కాదు, ఇంకో కోర్టుకి, డివైన్ కోర్టుకి వెళ్ళేదా మీరు? వాళ్ళు అక్కడ పిటిషన్ వేసుకోండి, అటు మీకు అదే వస్తుంది. సమస్య లేదు, మనకన్నా వేరుగా ఉన్నవాడు ఎవడు మన శాంతినివ్వలేదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి అది. అందువల్ల ఈయన గారు మరి శాంతి ఉన్నాడుగా, మరి ఈయనకంటూ మరి ఏదో పక్కన ఎవడు జతేసి కూర్చోడా? మన కాలక్షేపం అవ్వాలంటే అవన్నీ తెచ్చుకోవాలి. వీడితో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళు లేకపోతే మన శక్తి లేదు. ఇంకా అంటుంటాం మా పిల్లలేమో భాగ్యం అని. అదే సార్ నిజమా? పిల్లలు భాగ్యమా ఏమో, అదే భ్రాంతి. రకరకాల ఇంకా ఏముంది, వాడితో మాట్లాడితే ఓహో మనకి ఏదో మరి ఇంకా ఇంద్రలోకానికి వెళ్ళి వచ్చినంత ఆనందం. ఇదే వీడు పార్టీ మార్చేసాడు అనుకోండి పెళ్ళైన తర్వాత, ఆ రోజు వేదాంత వాక్యేషు సదారమధ్య అడగని దిక్కునే ఎప్పటికే రావాలి. వాడు ఎప్పుడు మారుతుంటే వాడు కోతి ఎప్పుడు బుద్ధి ఏముంది, ఎవరో ఒకదా బుద్ధి మార్చేస్తారు. మార్చేస్తే అయిపోయింది. ఎవరి ప్రేమలు ఎవరి మీద శాశ్వతమైన ప్రపంచంలో. సరే అందరికీ వేదాంతం తెలుసు, కానీ భ్రమలు మాత్రం పోవు. అదే గొప్పతనం. కారణం పరిశీలన లేకపోవడంలో వాక్యం సొంతం అవ్వదు. వేదాంతం లోపలికి వెళ్ళిపోతే సరిపోదు, పరిశీలనతోనే. వాళ్ళ పోస్టు ఇలా పెట్టిగానే గోడకు అంటుకోదు, అడుగున పేస్ట్ రాయాలి. రాస్తే రమ్మన రాదు కట్టింది కదా. ఆ విధంగానే పరిశీలన వల్లే వేదాంత వాక్యం లోపల అంటుకుంటుంది. అది అంటుకుంటే అప్పుడు దాని ముందు నా భ్రమ కాస్త పడిపోతుంది. ఏదో వినిగానే పైకి వదిలేస్తే అదో బాణి. అందువల్ల ఈ మహానుభావుడు ఈయన ఖాళీగా ఉన్నప్పుడు కాదు, ఈయన నిరంతర జీవితం వేదాంత వాక్యేషు సదా రమంత, సదా ఎల్లప్పుడూ వేదాంత వాక్యాలతో రమిస్తుంటారు. ఏమిటి వేదాంతం అంటే? ఉపనిషత్తులు. వేదాంతం అన్నదానికి ఉపనిషత్తులు నష్టం. వేదముల యొక్క చివరి భాగాలు. వేద అంతం వేదాంతం. వేదం గురించి చాలాగా చెప్పుకున్నాం. వేదంలో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనే 3 కాండలు ఉంటాయి వేదంలో. కర్మకాండ, ఉపాసనాకాండ, 3వది జ్ఞానకాండ. అదే ఉపనిషత్తు. మొత్తం 1008 ఉపనిషత్తులు ఉన్నాయని ఒక లెక్క, ముఖ్యమైన 108 ఒక లెక్క. ఆచార్యుల వారు మొత్తం 12 ఉపనిషత్తుల భాష్యం రాశారు. ఉపనిషత్తు అంటే గురువుకి సమీపంలోకి వెళ్ళి శ్రద్ధగా నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానము. సమీపే, గురువు గారి దగ్గరగా వెళ్ళాలి. అంటే వెళ్ళాను ఒళ్ళో కూర్చోమని కాదని అర్థం. గురు సమక్షంలోనే
అధ్యయనం చేయవలసింది. రామకృష్ణారెడ్డి కలిసి ఉపనిషత్ పుస్తకాలు దొరకచ్చు, చదవకూడదు. చదివితే తప్పు అర్థాలు ఏర్పడిపోతాయి. ఒక మంత్రానికి ఊరంత వైరుధ్యం కనిపిస్తుంది. వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయ సూత్రం మన బుద్ధికి అర్థం కాదు, గురువు గారు తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేయబడాలని తప్పించి ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసేసుకుంటే తర్వాత ఈ భ్రమలు తొలగించలేని గురించి. శాస్త్రవాక్యాలు ఒక ఋషి ఒక కోణంతో చెప్తాడు, అదే భావాన్ని ఇంకో ఋషి ఇంకో కోణంతో చెప్తాడు. ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు. అప్పుడు బుద్ధి ఏమైపోతుంది, నామైపోతుంది. అడిగిన వాళ్ళే మనక చెప్తాం. అందువల్ల గురువు గారి దగ్గర కూర్చుని ఆ సమన్వయ సూత్రం ఆయనకే తెలుసు. వాళ్ళు గురువు గారు అందిస్తారు. అందువల్ల పరంపరగా వచ్చే విద్య ఇది. పుస్తకాలు చదువుతుంటే వచ్చేది కాదు. పుస్తకం ఉంటే ఉండొచ్చు, చదవరాదు. గురు సమక్షంలోనే నేర్చుకోవాల్సిన విద్య వేదాంత విద్య. అందువల్ల ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని వచ్చిన బ్రహ్మసూత్రాలు, దాని ఆధారంగా చేసుకుంటే భగవద్గీత ప్రస్థానత్రయము ఏదైతే ఉందో వీటన్నింటి కలిపి వేదాంత వాక్యాలని చెప్పచ్చు. ఆ వేదాంత వాక్యాలతో సదా రమించేవాడు. వేదాంతం దేని గురించి చెప్తోంది? నా గురించి చెప్తాను. వేదాంతం సుబ్బారావు గురించో, ఎల్లారావు గురించో, పుల్లారావు గురించో కాదు. వేదాంతం ఒక దేవత గురించి చెప్పట్లేదు. వేదాంతం నా గురించి చెప్తాను. అసలు నేనెవరు, ఈ జగత్ ఏమిటి, దీన్ని తయారు చేసిన వాడు ఎవరు, ఏంటి ఇదంతా, అసలు ఎందుకు వచ్చింది వ్యవస్థ, దీనిలోకి నేను ఎందుకు వచ్చాను, నేను ఆది ఎక్కడ, మధ్య ఎక్కడ, అంతం ఎక్కడ, ఏమిటి రాకపోకలేంటి, చెప్తున్నారు పోతున్నారు, నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచం ఉండకపోవడం ఏంటి, నా బ్రతుకే నా మాట కనుక్కోవడం ఏంటి, వద్దనుకుంటే నచ్చాంత నా బ్రతుకులోకి ఎందుకు చొరగొడుతుంది, ఎవడు ఈ కర్మఫలాలు నా జీవితంలో పంపిస్తున్నాడు, వాడితో నాకున్న సంబంధం ఏంటి, ఈ దేహంతో ఉన్న సంబంధం ఏంటి, ఇంట్లో వాళ్ళతో ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటికీ కలిగిన సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం వేదాంతం. ఈ వేదాంత వాక్యాలు కోకొలలో ఉన్నాయి. నేను మీకు కూడా చెప్పుకున్నాను. సరది శోకం ఆత్మవి, అద్భుతమైన వాక్యం, మహావాక్యాలు. ఇది మహావాక్యాలే, కానీ ఒక్కొక్క వేదం నుంచి ఒక మహావాక్యాన్ని తీశారు. అంటే మహావాక్యము అంటే మన బుద్ధితో అస్సలు అర్థం చేసుకోవాలి. గురువుగారి సమక్షంలో కూర్చుంటేనే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, 4 మహావాక్యాలు తీశారు. ఈ 4 మహావాక్యాలు కూడా గురువు గారి యొక్క బుద్ధి ప్రజ్ఞ మనకి తోడవ్వాలి. అప్పుడే వాటిలో ఉన్నటువంటి రహస్యాలు, మర్మాలు బయటకు వస్తాయి. చదువులలో మర్మమెల్ల చదివించుతుంది. ఆ మర్మం తెలియాలిగా. పుస్తకం చదివించుకుంటే అయిపోతుందా? ఒక్కొక్క జ్ఞాన కణిక లోపల వెళ్తుంటే అజ్ఞానం పటాపంచి లేకపోవాలి. లోపల వెలుగు వస్తుంటే చీకటి ఎలాగైతే పలాయనం పుట్టగిస్తుందో, నిజంగా మన శాస్త్రం అర్థమైన అన్నానికి తార్కాణం ఒకటి, బుద్ధిలో శాంతికి నెలకొన్నాం. ఇంకా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఓల్డ్ మహావాక్యాలు ఉన్నాయి. ఒకటేంటి ప్రతిదీ మహావాక్యమే. కానీ ఏదో కొద్దిగా ఉన్న వాటిలో కూడా స్పెషల్గా కనిపిస్తాయి కనుక భగవద్గీతలో వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభ మహావాక్యాలు ఇవన్నీ. అందువల్ల ఆ వేదాంత వాక్యాన్ని వేసి కూర్చుంటాడు గురువు గారు. పిల్లలు ఖాళీగా ఉంటే క్రికెట్, ఫుట్బాల్ ఎటో పోతారు. జ్ఞానం తన సమక్షంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపదేశం చేస్తాడని. ఇప్పుడు ఒకడు ఉంటే టీవీ పెట్టుకోడు, టీవీగా కూర్చుని వేదాంత వాక్యం స్మరణ చేస్తుంది. ఏదో ఒక మహావాక్యాన్ని రమ్మంటాడు, తత్వమసి ఇలారా అని. లోపల ఆ తత్వమసి గురించి అలాగా తనలో నడుస్తుంది. ఇంతవరకు కీర్తనం జరిగింది. శిష్యుడు శ్రోత, శ్రవణం, కీర్తనం జరిగింది. ఇప్పుడు తను ఒకడుగా ఉన్నాడు. ఒకడుగా ఉన్నప్పుడు లోపల ఆ పరబ్రహ్మం గురించి అలాగే చూపిస్తుంది. ఏదో భగవద్గీతలో శ్లోకం తీసుకుంటాడు. అనాది మత్పరం బ్రహ్మణ సత్తన్నా సదుచ్యతే సర్వద పాణిపాదం తత్, 3వ శ్లోకం. ఏదో శ్లోకం అందుకుంటాడు. మనసుగా ఆలోచించడానికి బోల్డ్నే ప్రపంచంలో. ఏది ఆలోచిస్తే బాగుపడతామో తెలియాలనిపిస్తుంది. ఏది పెడితే ఆలోచిస్తే తర్వాత అగాధాలన్నీ మనవే. ప్రపంచంలో గోల్డ్ ఉంటాయి, మనకంటూ బుద్ధి ఉండాలి. ఈ మనసుతో దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోవాలి. మనసు ఎలాగో ఖాళీగా ఉండదు. ఉన్నప్పుడు శ్లోకం తీసుకోవచ్చుగా, శ్లోకం తీసి దాని మీద వ్యాఖ్యానం చదవచ్చు, దాని గురించి పరిశీలన చేయొచ్చు. అది చేయంగా మనసు విశేషించడం చేస్తుంది. అది పాడైపోతాం. సరే, ఎవరు ఏదైనా పడతారు. అందువల్ల వేదాంత వాక్యేషు సదా రమంత. మనం కూడా రమంత. అప్పుడప్పుడు ఆదివారంలో, మిగతా రోజుల్లో సీరియల్ రమంత. ఆయన కాదు, సదా వేదాంత వాక్యేషు రమంత. సీరియల్ రమంత, పక్కింటి వాళ్ళతో మాటలు రమంత. ఈ రమంత ఓళ్ళునా దానికే ఉంది. కానీ ఈయన మాత్రం సదా ఎల్లప్పుడు. అంటే సదా ఎల్లప్పుడు అంటే ఏంటి? ఒకవేళ శిష్యుడు వస్తే వాడు వేదాంతగా బోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, గురువు అంటే ఒకటే. ఉపనిషత్తు చెప్తేనే గురువు అని. పిచ్చి మాటలు చెప్తే గురువు కాదు. మన సంప్రదాయం ఒప్పుకోదు. వాడు నిజంగా గురువు అయితే, మన సంప్రదాయం చెందిన గురువు అయితే, మధ్యలో భగవద్గీత
ఏదో సనాతన ధర్మ గ్రంథం పెట్టుకుని దాంతో మాట్లాడాలి. ఏదో ఉపనిషత్, లేదు బ్రహ్మసూత్రాలు, ఏదో రామాయణం, భారతం, భాగవతం, ఆర్ష గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అది మధ్యలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ ఇచ్చేదో కాలక్షేపం చేసినప్పుడు గురువు కానే కాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం మాట్లాడినా వాళ్ళు మాట్లాడకూడదు. అది వాళ్ళు మళ్ళీ మన వేదాంతంలోకి అంటారు. ఇంక వీడు మారడరా అనుకుంటే లేచెలుపుతారు అక్కడి నుంచి. మన కోసం బలైపోవాల్సిన దుస్థితి వాళ్ళకి లేదు, ఉండకూడదు. అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం మన హద్దుల్లో మనం ఉండాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. లోపల వాళ్ళు వేదాంత వాక్య స్మరణ చేసుకుంటుంటారు. అక్కడికి వెళ్ళి ఇచ్చివన్నీ చెప్తే ఎలా ఉంటుంది? మా వాడంటే పిల్లలు పుట్టలేదు, ఆయన ఏం చేస్తారు? ఆడదరిపోతే ఏదో అవుతున్నట్టు. వాడు చెప్తే వాడికి ఏ దృష్టి వస్తుంది? ఆ సమయంలో ఆలోచించాలా? ఈ దరిద్ర విషయం ఆలోచించాలా? అసలే వెళ్ళి దాటెళ్ళంగా వాహనం కూడా ఆలోచిస్తుంది. ఈ దృష్టిలో ఎక్కడ పెడతాం? ఇప్పుడు పుట్టేడు అయిన తర్వాత వాడు ఎవడో పదవట్లేదు. మీరు ఖాళీగా ఉండి ఇంటికి వచ్చి ఉయ్యారోపండి. అందువేరే గురువులే కాలం. వాడికి ఏమో నోట్లో భారతాలను తాలుపోయింది, విషయం పోతే గొడవ వెళ్ళిపోతుంది. గొడవలు ఇలా ఈ దరిద్రాలంటే ఎవరితో ఏది మాట్లాడాలో హద్దు పద్దు లేక వీళ్ళు వాళ్ళని చెడగొట్టి వాళ్ళు ఏమైనా వేళ వాళ్ళ చెడితే వ్యవస్థ పడైపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వేదాంతం చెప్తారంటే మనం అసలు వెళ్ళాం. మనం ఎందుకు వెళ్తాం? మన విషయాలు మాట్లాడేవాడే మన గురువు ఉండాలి. ఆయన ఎవరితో చేసి ఫోటో, ఆ ఫోటో ఇంట్లో బయట మాట్లాడాలి. మా ఫలానా గురువు గారు మా దగ్గర స్పెక్ట్ డాగ్ గుమ్మంలో ఉంటుంది. ఆయన గారు ఎప్పుడు పిలిస్తే వస్తారు అడగదు. అలాగా ప్రపంచం దాటే ప్రయత్నంలో ఉన్న వాళ్ళని ప్రపంచంలో లాక్కొచ్చేస్తున్నాం. ఏమో కొంతమంది అయితే మాత్రం సదారమంత వింటావా పోతావా అంత కరాఖండిగా ఉంటారు. ఎందుకంటే మన కోసం బలైపోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోయింది సంసారం ఏంటో. అందువల్ల సదారమంత వాళ్ళ దేహం అంటూ ఉంది కదా, మరి ఎలా జీవించాలి? భిక్షాన్న మాత్రేనా. భిక్షాన్న అంటే బుద్ధిలో నిరంతర భగవత్ స్పర్శ ఉంటుంది ఆయనకి. వేదాంత వాక్యాలకి చెప్పబడుతున్నది ఎవరు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నాడు స్వామి 15వ అధ్యాయం. లోపల వేదాంత వాక్యాలు నడుస్తున్నాయంటే భగవంతుడే బుద్ధికి అంటుకుని ఉంటాడు లోపల. అందువల్ల బుద్ధి భగవన్మయం. ఇంకా పైన దేహం ఉంటుందిగా, మరి దేహం ఎలా బ్రతకాలి? భిక్షాన్న మాత్రముతోనే భిక్షాన్న మాత్రేణతు తృప్తిమంత అంటే దేహం ఉంటుంది కనుక అది కూడా ఆకలి దత్తుకులు. దేహం అంటున్న తర్వాత ప్రాణధర్మంగా ఆకలి దత్తుకులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేహాన్ని ఏమి చేయాలి? ఒకరు అర్థం చేసుకోండి, ఈయన గారు భగవంతుడికి బెస్ట్. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. భగవంతుడికి పోషించవలసిన అవసరం ఈయన గారిని పోషించవలసిన అవసరం. అందువల్ల దేహం బ్రతకాలి కనుక సన్యాసి ధర్మం రోజుకి 7 ఏళ్లకు వెళ్ళాలి. 7 ఏళ్లలో అంటే మొదటి ఇంట్లో పడితే మిగతా 6 ఏళ్లకు వెళ్ళకూడదు. 2, 3, 4 పడలేదు అనుకోండి, 7వ ఇంటి దాకా వెళ్ళచ్చు. 7వ ఇంట్లో కూడా పడకపోతే ఆ రోజు నిరాహారము. భగవంతుడు ఇవాళ ఈ దేహానికి, నాకు కాదు, ఈ దేహానికి తిండి ఉండకూడదని నిర్ణయించినట్టున్నాడు. ఓకే, చూద్దాం ఇది ఎలా పడుతుంది అవ్వచ్చు అంతే. అలా సాక్షి మాత్రమే చూస్తాం. మనం నేనంటాం దాన్ని, నేనంటాం, వారు ఇది అంటుంటారు. ఇంతే తేడా. ఇక్కడే చిన్నదే పెద్దేం కాదు. ఈ చిన్నదే ఊరంత కొంప ముంచుకొని తీసుకొచ్చి మనది ఏదైతే నేనంటున్నాం వాళ్ళు దాన్ని ఇది అంటారు. ఇదం శరీరం కౌంటేయ. దీనికి ఇవాళ తినే యోగం లేదు. ఓకే, చూద్దాం, సరేనా? అందువల్ల ఒకవేళ ఏదో ఇంటికి వెళ్తే భిక్ష పడుతుంది. ఏ భిక్షాన్నంతోనే ఎందుకు? భిక్ష అనగానే చాలా భారాలు తగ్గిపోయి కొనుక్కోవాలి, వండుకోవాలి, తెచ్చుకోవాలి, ఫలానా పదార్థమే తినాలి అనేటటువంటి చాయిస్ అక్కడే. ఈ భారాలు ఏంటంటే వేదాంత వాక్య విచారణ ఎలా చేస్తాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన గారు పరబ్రహ్మమునందు పాదం మోపడానికి స్థిరంగా ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నాడు. వాడిని మళ్ళీ ప్రపంచంలో లాక్కొచ్చేటటువంటి పనులన్నీ కూడా ఆయన మళ్ళీ పెట్టుకుంటే తెల్లారిగానే బియ్యం ఏరుకోవడం, వండుకోవడం, దాన్ని కుక్కర్ దింపడం, దాన్ని ఇలా చెప్పడం, లేకపోతే ఇవన్నీ అయితే మన ఇంద్రియాలు మళ్ళీ బహిర్ముఖం అవుతాయా? మళ్ళీ ఇవన్నీ చూడాలా? 10 మినిట్స్ తోగుతుందో లేదా, అది ఆదుకోవడం, చేయడం ఇవన్నీ, వీటన్నిటికీ మనస్సు మళ్ళీ ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళాలి. ఈ మనస్సు వెళ్ళి భగవంతుడిలో కూరుకుపోయింది వాళ్ళకి. అలా ఉన్న మనస్సు మళ్ళీ ప్రపంచంలోకి ఎలా వస్తుంది? కానీ దేహం అంటూ ఒకటి ఉందిగా, మరి దీని పోషణ ఎవరు చూడాలి? ప్రపంచం చూడాలి, ఎవరి కోసం చూడాలి? అటువంటి వాళ్ళని పోషించవలసిన భాగ్యం గృహస్థుది. ఎందుకంటే ఈ గృహస్థు ఒకనాడు సన్యాసి అవుతాడు. మళ్ళీ
గృహస్థి యొక్క పరమధర్మం సన్యాసిని పోషించడం. సన్యాసిని పోషించడం గృహస్థి యొక్క ధర్మం, పరమధర్మం. అందువల్ల అటువంటి ఎనీశ్వరులు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి భిక్ష సమర్పించాలి. భిక్ష సమర్పించడం వల్ల వాళ్ళకి ఇంకా మధురమైన ఆహారం, అమ్మాయి రేపు ఇదుండు, ఎల్లుండి అదుండు లేదు. ఏదొస్తే అది బాగుందా బాగోలేదా, కారం ఉందా కారం లేదా, ఏదైనా సరే. బుద్ధుడికి అయితే ఒకసారి ఒక భక్తుడు పంది మాంసం ఉండి పెట్టాడు. తెలిసిన బుద్ధుడు పంది మాంసం పాప ఆయన తెలిసి తిన్నాడు. ఎందుకంటే వాడిని ప్రేమ కొద్ది. ఈరోజు నాకు కొట్టుకున్నాను బుద్ధుడు. చాలా పెద్ద ప్రమాదం అయింది బుద్ధుడి జీవితంలో. నేను సాధువు అయిన తర్వాత తెలిసే పంది మాంసం తిన్నాడు. ఎందుకంటే మరి వాడు ఏది తింటాడు అదే పెట్టాడు. అంటే నాలుక అన్నిటినీ భరించాలి. ఇది ఇష్టం అది అయిష్టం పటాలు మాట్లాడాలి. అంటే ఆయన గారికి మన మాంసం పెట్టకూడదనే జ్ఞానం వాడుకుంటే పెట్టకపోతే వేరే సమస్య. కానీ వాడు పెడితే ఏం చేయాలి? తినాలి. ఆ రోజుకి అదే తిన్నాడని ఈ రోజు నాకు చెప్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి ఏమో అలవాటు లేని వాళ్ళకు జరిగింది. బుద్ధుడి జీవితంలో జరిగింది. అందువల్ల భిక్షాన్నము అనగానే ఇంకా అక్కడ ఈ ప్రపంచంతో చాలా వరకు, అసలు ప్రపంచంతో మనం ప్రపంచానికి చాలా వరకు బానిస అయిపోతున్నది తిండి వల్లనే. తిండి అనేటువంటి విషయం ద్వారా ప్రపంచానికి భారం అయిపోతుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆఫీసుల్లో సర్వీస్ దేనికి? ముద్ద కోసమే. దేనికైతే ఆఫీసు ప్రేమ కొద్ది ఏం కాదు. తెల్లవారు గారు 3 పూట్ల ముద్ద ఉండేదాన్ని పోషించాలి. ఇద్దరికి పుట్టినవాడు 2 ముగ్గురు, ఆ ఇల్లు వాకిలి మొత్తం పోషించేద్దా ఎంతమంది. ఏదున్నా ఎదురైపోయినా ఆత్మజ్ఞానం ఉన్నా అక్కడ ముద్దోట కావాలిగా తెల్లారు వేస్తే. ఇది మాత్రం లోటు ఉండకూడదుగా. నెలైసారి సామాన్లు తెచ్చిపెట్టియారు. ఈ షాపు ఆ షాపు ఈ షాపు క్రెడిట్ కార్డు ఏదో మొత్తం ఏదైనా యాత్ర పడు. ఎవరో జ్ఞానం అనగానే తెల్లారు లాగానే ఏమిటుండవు ఈ మాటలు మాత్రం దీనికి ఏం లోటు లేదు. ఏమి జ్ఞానం గురించి ఏ పరిశ్రమ చేస్తున్నాం, వేదాంత వాక్య విచారణ ఏ వలకాడు లేదు, తెల్లారు లేదు, ఇదే పోవాలి. వండుకున్నావా వార్చుకున్నావా ఎంత బతికినా అసహ్యం పుట్టదు బ్రతుకు. అదేం బ్రతుకు ఓ బ్యాగ్ ఏదో అలాగా సీతారాముల్లా మాట్లాడుకోవడం. ఏమిటుండవు శాంతి ఇది. శాంతిదే. ఎక్కడో ఒకటి అసహ్యం పుట్టద్దా? ఏది ఎంతకాలం తిన్నానికి బ్రతకాలా, బ్రతుకు తినాలా? ఈ జీవితాలు ఎక్కడ దీనికి ఏమీ దీనికి ముగింపు ఎక్కడుంది దీనికి? ఎంతకని ఇలాగా ఎవరికి వాళ్ళకి లోపల పుట్టాలి వైరాగ్యం. వైరాగ్యాన్ని ఎవరో బయట నుంచి పోయలేము. చెప్పగలమేమో కానీ ఎవరికి వాళ్ళు సొంతం చేసుకోవాలి. నిజమైన సుఖం వైరాగ్యంలోనే ఉంది. శంకరాచార్య గారు భజగోవింద స్తోత్రంలో చెప్తారు, సత్య సుఖం న కరోతి విరాగ. వైరాగ్యం ఎవరికి సుఖాన్ని ఇవ్వదు. ఎవరికి వైరాగ్యం సుఖాన్ని ఎవరికి ఇవ్వదు. అంటే వైరాగ్యం లేని వాడికి సుఖం ప్రసక్తి లేదు. ప్రపంచాన్ని ఎంతగా పట్టుకుంటామో అంతగా భారాలని మనవే. మారే ప్రపంచము నీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు ఈ వాతావరణం సత్యం అనుకుంటున్నారా? తెల్లాలేసి ఉతికేస్తుంది పట్టుకున్నాను ఇంతకనుక. ఎందుకంటే ఇది సత్యం కాదు. కారణం ఇందాక ఒక రకమైన వాతావరణం పోయి ఇది వచ్చింది. ఇది ఉండిపోతుంది. ఎంతకంత హింసించడానికి ఇది వచ్చింది. మనకి ఏమాత్రం ఇదే నిగ్రహం ఉందో తెల్లాలేసి తెలుస్తుంది. సరేనా? అందువల్ల ఈ మారేవి నిరంతరం. మారే వాటిని పట్టుకోడు బ్రహ్మజ్ఞాని అయిన వాడు. భిక్షాన్న మాత్రేణకు సదా దుష్యంత. తృప్తిగా ఉంటాడు ఆ భోజనంతో. ఎందుకంటే ఆయన గారు ఫలానా రుచులు కావాలని కోరిక లోపల ఉంటేనే లోపల అసంతృప్తి. ఏదో దేహం ప్రతిగుండగా చంపుకోకూడదు కనుక దానికి ఏది మాత్రం అయిపోయింది. అక్కడికి వస్తారు. ఇంకా అశోకవంత, ఏ శోకములు లేనివాడు. శోకం ఎక్కడొస్తుంది? 4 విషయాల్లో వస్తుంది శోకం ఎప్పుడైనా. మనకి ఉండి సుఖ పెడుతున్నది దూరం అయితే శోకం, ఉండి దుఃఖ పెడుతున్నది దూరం కాకపోతే శోకం, లేక సుఖ పెడుతున్నది దగ్గరైతే శోకం, లేక దుఃఖ పెడుతున్నది దగ్గర కాకపోతే శోకం. ఈ 4 మనిషి జీవితం. మాకు బోధపడలేదని అదృష్టం ఉంటుంది. బోధపడితే గోలా ఏదైనా. వేదాంతం పెద్ద సమస్య. ఈ ప్రపంచంలో ఎవడ అదృష్టం ఉందంటే నా దృష్టిలో వేదాంత జ్ఞానం లేని వాడు. వేదాంత అదృష్టం ఏదో పశువుతో సమానంగా పరిగెత్తుంది పోతుంది. ఏదో అలా లేదు. తిన్నాం తాగుతున్నాం. దానికోసం ఎంత దేహమే సర్వం. దేహమే సర్వస్వం. ఏ గోళాలేదు ఇంకంత నిరంతరం ఒకటే గోళంతా దేహ పోషణ, దేహ పోషణ. ఉండి సుఖ పెడుతున్నది దూరం అవుతుందేమో శోకం. చాలా ఉన్నాయి ఉండి సుఖ పెడుతున్నాయి, దూరం అయిపోవా? గతంలో చాలా వాటిని దూరం చేసుకునే అనుభవం ఉంది. ఉండి దుఃఖ పెడుతున్నావో దూరం అవ్వేమో అని శోకం. అనారోగ్యం బాధ పెడుతుంది, దూరం అవదా బాబోయ్ ఏమిటి పేరు
అదో శోకం. లేక సుఖ పెడుతున్నది, దగ్గర అవుతుందేమో శోకం. అత్తగారు అక్కడెక్కడ ఉంది, బావగారు ఇంట్లో వచ్చేస్తుందేమో, 6 నెలలు ఎక్కడ 6 నెలలు ఎక్కడ చచ్చిపోతున్నాం. మహాతండ్రి 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 మహాతండ్రి. ఆవిడ లేకపోతే సుఖం. ఆవిడ వచ్చిందా 6 నెలలు, ఇద్దరు కొడుకులు, 4 నా బాగుండు, 4 3 12 వేస్తుండ్రు కాదు, 2 2 6 12. అక్కడ అమెరికా, ఇటు ఇండియా. పోదరు కూర్చోదు, అలా తిరుగుతుంటుంది పక్షిలాగా. ఆ పక్షి 6 నెలలు ఎలా 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 ఇదో శోకం. లేక సుఖ పెడుతుంది. లేక దుఃఖ పెడుతుందో దగ్గర కాదేమో, దగ్గర అవుతుందేమో శోకం, దగ్గర కాదేమో శోకం. మొత్తం మీద ఈ 4 మనిషి శోకానికి కారణం. ఈ 4 మహానుభావుడికి లేదు కనుక అశోకవంత, సదా అశోకవంత. అసలు శోకం అనేది ఆయన బుద్ధికి అర్థం కాదు. కారణం భువనైకవంత. ఆచార్య వారి గొప్పతనం అదే. సందేహం అంటూ రాకుండా నెక్స్ట్లోనే క్లియర్ చేసేస్తారు ప్రతిదీ. ఆయన గ్రంథాన్ని పడి ఇంకో దగ్గర వెళ్ళక్కర్లేదు. కొంచెం ఆ వాక్యం అటు ఇటు చూస్తే పరిష్కారం అక్కడ ఉంటుంది. ఆయన గారికి శోకము లేదుట. ఏమిట? భువనైకవంత. ఈ జగత్తు మొత్తానికి ఆయన ఒకడే. నిన్న చెప్పుకున్నాం, మనకన్నా జగత్తు వేరుగా తెలిస్తే దుఃఖపెట్టి తీరుతుంది. ఈయన గారు భువనైకవంత. భువనం మొత్తం, భువనం అంటే ప్రపంచం, భువనం మొత్తానికి ఏకవంత. ప్రపంచం మొత్తానికి ఈయన ఒకడే ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు తెచ్చిపోయారా? కాదు, ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. కానీ మరి ఎలా ఉంటాడు? మరి మనం చూస్తున్నాడుగా ఎంతమంది నేను చూస్తున్నాడు. అంటే మనం వెళ్తే మాట్లాడతాడు. మన ఊరు మన పేరుతో మాట్లాడతారు. ఏమమ్మా బాగున్నావా దేవి, ఎక్కడ ఉంటున్నావు అదే అడుగుతాడు. అంతే. రామనర్సి గారు అందరి పేర్లు చక్కగా చెప్పేవారు. కానీ ఆయనకి మనం లేనివాడు. మాట జాగ్రత్త పట్టుకుంటే మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో మాట్లాడతాడని మన కష్టం సుఖం అన్నీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. కానీ వాస్తవానికి ఆయనకి మనం లేనివాడు, ఆయనకి ఏదీ లేనివాడు. మరి ఎవరున్నవాడు? ఆయనే ఉన్నాడు. అది ఎలాగా? పెద్ద సమస్య. మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడకుండా ఉండాలి కదా. మాట్లాడుతున్నాడుగా, చక్కగా మాట్లాడతాడు. అసలు మన పిల్లల పేరు మనం మర్చిపోయి ఆయన మర్చిపోడు. అశోక్ ఏం చేస్తున్నాడు? అమ్మాయి ఏడుస్తున్నాడు. వాడు తనైతే ఏడుపోహం. వాడు ఏడిపించడానికే పుట్టాడు, ఏడుస్తూ పుట్టాడు. నవ్వుకుంటాడు ఆయన, పేరు తప్పు పెట్టారు ఆయన. మొత్తం మీద అన్నీ స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. కానీ మనమంటూ ఆయనకు ఉన్నాం అనుకోండి, వికారం పొంది తీర్చేస్తుంది. మనం ఆయన వాస్తవానికి లేము. ఇక కొంచెం క్లియర్ చూసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎలాగా? అంతే. నేను రాత్రి కళలో వచ్చుంటాయా? వచ్చుంటా కదా. ఇప్పుడు ఆ కళలో వచ్చిన దేహానికి ఇప్పుడు ఏ చీర కట్టాలో ఆలోచిస్తారేంటి? ఆలోచించరా? ఆ కళలో వచ్చిన దేహానికి ఏ చీర కట్టి శివానందాశ్రమం తీసుకెళ్ళాలి ఏమో ఆలోచిస్తారా? అంటే దాన్ని దాల్సిన పెళ్లికి తీసుకెళ్ళడానికి ఏ చీర కట్టాలి? ఏది రాత్రి కళలో వచ్చిన దేహానికి ఆలోచించరా? అది మీకు ఉన్నదా లేనిదా? ఉన్నది కాదు, లేనిది కాదు. అదే మీకు లేదా అంటే అక్కడ ఉంది. ఇప్పుడు ఉందా? ఉంటే దానికి ఆలోచించేద్దాం. దీనికి ఏం చీర కట్టించాలి రా మహానుభావాన్ని. లేదుగా, ఆలోచన లేదుగా. ఈ మహానుభావుడు వాస్తవానికి తనకు ఎవరూ లేని